హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. ఫ్యామిలీ స్టార్ అండ్ మంజుమల్ బాయ్స్ ఈ మూవీస్ ఈ ఫ్రైడేకి వేడి వేడిగా రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఈ మూవీస్ ఎలా పర్ఫామ్ చేయబోతాయి అనేదే బాక్స్ ఆఫ్ దగ్గర మన పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ మన టిల్లు పెద్ద ర్యాంపేజ్లో ఉన్నాడు. ఏపీ తెలంగాణ మొత్తం టిల్లు డీజేతోని మొత్తం ర్యాంప్ ఆడిస్తున్నాడు. సో 100 crores కూడా ఈ వీక్లో రీచ్ అవుతుంది అంటున్నారు. ఇంత ర్యాంపేజ్లో ఉన్న డీజే టిల్లుతోని రౌడీ బాయ్ విజయ్కి పెద్ద సవాలే. కానీ టైటిల్లో ఫ్యామిలీ స్టార్ ఉంది కాబట్టి మనం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ట్రైలర్ టీజర్ చూస్తే అలాగే ఉంది. కానీ సినిమా హిట్ అవ్వాలంటే ట్రైలరే బాగుండాలి ఏంటి? కొంచెం రొటీన్ సీన్స్ ఉన్నాయనిపిస్తుంది. కానీ ఆఫ్కోర్స్ క్యారెక్టరైజేషన్స్ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. కాస్టింగ్ భారీగా ఉన్నట్టుంది భయ్య. కానీ ఒక్కసారి ఇంత కాస్టింగ్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఇదే బెడ్స్ కొట్టే ఛాన్స్ ఉంది. అలా కాదులే, మనం ఒక పాజిటివ్గా ఆలోచిద్దాం. ఆల్ ఈజ్ వెల్. మన హీరో విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్, అదేమనయ్య మన సీతారాములో సీత, డైరెక్టర్ పరశురామ్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఈ నలుగురు పిల్లర్స్ ఇంతకన్నా మనకేం కావాలి? ఒక సినిమా మీద హోప్ పెట్టుకోవడానికి, ఈ సినిమా హిట్ అవ్వద్దని హోప్ పెట్టుకోవడానికి ఇంతకన్నా మనకేం అవసరం లేదు. దీనికి తోడు మన గోపీసుందర్ మ్యూజిక్, ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింటే. నెక్స్ట్ విజయ్ దేవరకొండ అయితే చాలా కొత్తగా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అసలే గీతా గోవిందం కాంబినేషన్, పరశురామ్ అండ్ విజయ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఆల్రెడీ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. సో విజయ్ని ఎలా ఫ్యామిలీ మ్యాన్గా అండ్ కామెడీ పరంగా చూపించాలో పరశురామ్ చాలా బాగా తెలుసు. సో అందుకే ఈ కాంబినేషన్ మీద నాకు అంత నమ్మకం. సో అన్నీ మంచి సెక్నాలు భయ. కొంచెం కథ ఉండి, ఫ్యామిలీ డ్రామా బాగుండి, కొంచెం కామెడీ వర్కౌట్ అయితే మాత్రం పక్కా హిట్ ఈ మూవీ. సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు, డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుకు అని మన దిల్రాజు అంటాడు కదా. అవన్నీ ఇరుక్కున్నా లేకపోయినా సరే మనల్ని అయితే 2.5 గంటలు థియేటర్లు ఇరికించకపోతే చాలు దిల్రాజు గారు. అదొక్కటి మాత్రం చేయొద్దు. సో ఈ మూవీ గురించి ఇంకా మనం ఎక్కువ వెయిట్ చేసే అవసరం లేదు. రేపే రిలీజు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఫ్యామిలీ స్టార్ టీమ్. నెక్స్ట్ మూవీ మంజుమల్ బాయ్స్. ఈ మంజుమల్ బాయ్స్ గురించి ఏం చెప్పాలండి? ఆల్రెడీ 1 month నుంచి ప్రతి ఒక్కళ్ళు వింటున్న సినిమా. 20 crores బడ్జెట్తో ఈ మూవీ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 200 crores పైన కలెక్ట్ చేసింది. సినిమా అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మలయాళంలో చూశాను. ఇప్పుడు మన తెలుగులో డబ్బింగ్లో రిలీజ్ అవుతుంది. సో సినిమా అయితే మనకేదో సినిమా చూస్తున్నట్టు ఉండదు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, మన ఫ్రెండ్స్ అండ్ మనం ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఇన్సిడెంట్స్, వీటి మీదే మూవీ ఉంటుంది. అంటే మనల్ని మనమే చూసుకున్నట్టు ఉంటుంది. ఇన్సిడెంట్లు రియలిస్టిక్గా ఉంటుంది. ఆ లొకేషన్స్ కానీ అండ్ సీన్స్ కానీ చాలా రియలిస్టిక్ ఉంటాయి. మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం. డైరెక్టర్ చిదంబరం గారు ఈ విషయంలో అయితే చాలా బాగా తీశాడు. సో ఈ మూవీని అయితే మీరు హ్యాపీగా ఈ వీకెండ్కి చూసేయచ్చు. సో మేబీ మన డీజే టిల్లు ప్రభంజనం వల్ల ఈ 2 మూవీస్కి ల్యాక్ ఆఫ్ థియేటర్స్ ప్రాబ్లం అయితే రావచ్చు. సమ్మర్ కదా భయ్యా, ఆ మాత్రం కిక్ ఉండాలి. ఈ సమ్మర్ డీజే టిల్లుతో స్టార్ట్ అయింది. అండ్ రిమైనింగ్ వచ్చే మూవీస్ కూడా ఈ సమ్మర్ మంచి హిట్స్ అయ్యి మన తెలుగు ఇండస్ట్రీకి, ఆడియన్స్ కూడా కలిసి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్.